నేటి వాగ్దానముగా హెబ్రీ పత్రిక 10:35 మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భయపడవద్దంటున్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండడం వల్ల, కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల గొప్ప బహుమానం పొందుతావట. బహుమానం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వింటున్న మనందరికీ బహుమానాలు ఇష్టమేగా. అందులో మనుషులు ఇచ్చే బహుమానం కన్నా దేవుడిచ్చే బహుమానం గొప్పదా చిన్నదా? ఆ గొప్ప బహుమానం దేవుని యొద్ద నుండి పొందాలి అంటే ధైర్యం విడిచిపెట్టకూడదు. లోకంలో జీవిస్తున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయేది ఎప్పుడో తెలుసా? హఠాత్తుగా మరణం గురించి విన్నప్పుడు, హఠాత్తుగా రోగం గురించి విన్నప్పుడు, హఠాత్తుగా కొన్ని సమస్యల మీదకి వచ్చినప్పుడు, మిమ్మల్ని బాధించే విధంగా, మీకు దుఃఖం కలిగే విధంగా కొన్ని కేసులు మీ మీద పెట్టినప్పుడు ధైర్యం కోల్పోతారు. అంటే నీలో ఉన్న ధైర్యాన్ని లేకుండా చేసేవి, నీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టగల శక్తి రోగాలకి, సమస్యలకి, శోధనలకి, శత్రువులకు, చుట్టూ ఉన్న పరిస్థితులకు ఉందా? ఎస్. పాలును విరగొట్టేది పెరుగైతే మీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టేది మీ చుట్టూ ఉన్న పరిస్థితులు. కనుక స్థితిగతులను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దు. భక్తులకి ఎవరిని బట్టి ధైర్యం ఉంటుందంటే వారికున్న ధనాన్ని బట్టి కాదు, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మన దేవుని బట్టే మన ధైర్యం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో అందరూ అతన్ని విడిచిపోయినప్పుడు దావీదు ఒంటరివాడైపోయాడు. అక్కడున్నవారు రాళ్లు తీసుకొని దావీదును కొట్టడానికి రాళ్లు పైకెత్తినప్పుడు తన్ను తాను ధైర్యపరుచుకున్నాడట. తన దేవుడైన యెహోవాను బట్టి తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. 1 సమూయేలు 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునెను. తన ప్రజలే తనకు వ్యతిరేకంగా తిరిగి తన మీదకి గొడవపడి వస్తూ ఉండగా, తను చంపాలని వస్తుండగా ఎవరిస్తారు తనకు ధైర్యాన్ని? అలాంటి స్థితిలో ఎంతటి వాడైనా కృంగిపోతాడు. కాని దావీదని ఈ భక్తుడు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అప్పు తెచ్చుకోవడం కాదు, ధైర్యం తెచ్చుకోండి. చాలా మంది అప్పు తెచ్చుకోవడానికి పరిగెడుతుంటారు, ఇంకేదైనా తెచ్చుకుందాం అనుకుంటారు. నీవు నీ దేవుడైన ప్రభు నీకు తోడై ఉన్నాడని, ఎవరు నీకు తోడుగా లేకపోయినా, ఎవరు నీ పక్షపు వారుగా నిలవకపోయినా, ఎవరు నీ గురించి మాట్లాడుతూ నీకు సాయం చేయడానికి నిలబడకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడైన ప్రభు నీకు వేలుముద్రనిచ్చి నీ కంట్లో ఐరిస్ పెట్టి నువ్వు పీల్చే గాలిని నీకు అనుగ్రహించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్మి ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే గొప్ప బహుమానం దేవుని చేతుల్లో పొందుకుంటావు.